టైగర్ మంచి సన్మానం కుటుంబ సమక్షంలో మొత్తానికి మంచి సన్మానము మా టీం మధ్యలో సన్మానం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. సోషల్ గురించి నరేష్ గురించి నరేంద్ర గురించి మా చిన్నారావు గురించి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే వారి కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్న సన్మానం గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి వాసన రాజు. బిఫోర్ ఫేజ్ జాబ్ వచ్చేసి ఒక అంబులెన్స్లో డ్రైవర్గా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవాడు అనమాట. అలా ఉన్న టైంలో సేఫ్ జాబ్ అనే అవకాశము మాకు గ్రేట్ అప్లై అనమాట. సుధాకర్ సార్ ద్వారా ఈ ప్లాన్ వింటాము, లాగిన్ అవడము, సార్తో పాటు జర్నీ చేస్తూ నా పేరు వచ్చేసి వాసన రాజు. నేను బిఫోర్ సేఫ్ జాబ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే టైంలో సుధాకర్ సార్ ఈ ప్లాన్ అనేది సుధాకర్ తీసుకోవడం జరిగింది. సుధాకర్ తీసుకున్న తర్వాత జూమ్ మీటింగ్ ద్వారా మీటింగ్స్ అటెండ్ అవుతూ ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకొని దిశ వరకు వెళ్ళి అట్లనే మన నరేంద్ర గురించి డైమండ్ ఫంక్షన్ చూసుకొని అవి చూసిన తర్వాత నేను కూడా డైమండ్ కావాలనే ఉద్దేశంతో మంచిగా ఏదో కష్టపడాలనే ఉద్దేశంతో జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో టార్గెట్ విన్ అవుతూ ఉన్నాను. టార్గెట్ విన్ అయ్యి బ్యాంక్ కూడా విన్ అవ్వడం జరిగింది అనమాట. మరి ఆ బ్యాంక్ ఏం వచ్చిన తర్వాత మరి సిస్టంలో విషయాలు నేను నెగిటివ్ గా తీసుకొని ఇగోతో ఈ బిజినెస్ నాకు నా వల్ల కాదని చెప్పేసి కొద్దిగా నేను ఆగిపోవడం జరిగిందన్నమాట. కానీ బిజినెస్ చేయాలి తప్ప అదంతా కూడా నేను యూట్యూబ్ లో వీడియోలు చూడటము, మరి నా పక్కన అప్లయన్స్ సక్సెస్ అవ్వడం చూస్తా ఉన్నాను కాబట్టి నేను చేయాలి. కానీ వాళ్ళు జర్నీ చేయడం నాకు మళ్ళీ అడగడానికి ఇగో వచ్చిన టైంలో మళ్ళా నేను చేయాలనే ఉద్దేశంతో మరి గ్రేట్ మెంటర్ మన డైమండ్ వచ్చిన గురించి ఎక్కడో మంగళగిరిలో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ ఓపెనింగ్ వెళ్ళాను అనమాట. ఓపెనింగ్ వెళ్ళి గురించి నేను ఎట్లా సక్సెస్ కావాలి, అప్లయన్స్ నడుచుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, నేనైతే సక్సెస్ కావాలని చెప్పినప్పుడు గురించి నాకు మాటించారు. నేను సక్సెస్ చేసే బాధ్యత నాదే, నువ్వు నిలబడు, అప్లై చేసే ప్రాసెస్ కాకపోతే అది నెగిటివ్ గా తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నాకు మంచిగా అయితే నాకు ఎట్లా సక్సెస్ కావాలని నన్ను ఒక రోల్ మోడల్ గా తయారు చేస్తానని చెప్పారు అనమాట. గురుజీ బ్లెస్సింగ్స్ తో, గురుమాత బ్లెస్సింగ్స్ తో ఈ రోజు నేను ర్యాంక్ 2 తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ఏదైతే వెడ్యూ హాల్ ఉపయోగించుకుంటూ టీవీ కూర్చోబెట్టుకుంటూ వాళ్ళ గైడెన్స్ సపోర్టింగ్ విషయంలో గురుమాత గురుజీ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ర్యాంక్ 3 అండ్ ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ ర్యాంక్ 4 నేను ఏదైతే తీసుకున్నానో ఇది నా ఒక్క కష్టం కాదన్నమాట. టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృషి, వాళ్ళందరూ కలిసి నేను వాళ్ళతో కలిసి జర్నీ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇలా జర్నీ ఉంటారు కాబట్టి ఈ గోల్డ్ అనేది రికగ్నిషన్ ఈ అందరూ సమస్యలు తీసుకోగలుగుతా ఉన్నాను. ఈ క్రెడిట్ అంతా కూడా గురుజీ, గురుమాత అండ్ అప్లయన్స్ అండ్ డౌన్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ నేను ఎదురుతో ముగిస్తా ఉన్నాను. అది త్వరగానే రానున్న 2 సంవత్సరాలు డైమండ్ కావాలని నేను గోల్ పెట్టుకొని డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తానని గురించి నాకు ఒకటే గురించి ఫైనల్ చెప్పాలనుకుంది ఏంటంటే బయట వర్క్ చేస్తే ఏదైనా పని చేసినా జాబ్ చేసినా జీవితాలను చేయాల్సిందే. మనకున్న పరిస్థితులు ఏ పరిస్థితుల్లో మారే అవకాశం లేదు. కానీ సేఫ్ జాబ్ లో కష్టపడాల్సిందే, బయట కష్టపడాల్సిందే. కష్టం మీద ఎక్కడ పడదామో కింద పడో మీద పడో అప్లయన్స్ ఏదైతే చెప్తారో వాళ్ళ గురించి ఆ గైడెన్స్ తీసుకొని ఖచ్చితంగా డైమండ్ కావాలని గోల్ పెట్టుకున్నాను గురించి. నేను ఎదుర్కొన్న సమయంలో కూడా నా
సివిఆర్స్ అన్నమాట. మీరిద్దరు కలిసి యూనిటీ వచ్చేసి గురుమాత గురువు దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఎలాంటి కరెక్షన్ చేసినా నేను కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని గురించి నా నోబెల్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇలాంటి సక్సెస్ తీసుకొచ్చడానికి నేను తోడుగా ఉండాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను అనుకుంది. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ. మీ నరేంద్ర గురించి, మీ నరేష్ గురించి తోడుగా ఉంది డైమండ్ చేపించారు. అండ్ మీరు నార్మల్ టీం కాదు, రికార్డ్ టైంలో డైమండ్ అయి చూపించారు యాదరావు గారి టీము. అండ్ ఇండియా లెవెల్లో ప్రతి టీంలో పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. డైరెక్టర్ వరకు కూడా పరిచయం అయిందన్నమాట. ఈయన టీం అంటే గట్టిగా పనిచేస్తున్నారు. ఈ రోజు టైం స్పేర్ చేసి మనమందరం ఇక్కడికి వచ్చాము. డైమండ్ అవ్వాలని వేస్తాము. మీరు ఎంతమంది ఇంతవరకు సేఫ్ షాప్ లో జాయిన్ కాలేదు? చేయగలుగుతారా? హ్యాండిల్ చేయగలుగుతారా? సేఫ్ షాప్ ఎంతవరకు జాయిన్ అవ్వదు? ఓకే, సూపర్, గ్రేట్. వెల్కమ్ మీ అందరికీ సేఫ్ షాప్ ఫ్యామిలీలో. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనిపిస్తుంటారు అన్నమాట, ఏం జరుగుతుంది ఇక్కడ? కోట్ ఫుట్ వేస్తున్నారు, డ్యాన్స్ చేయమంటున్నారు, రైట్? సో సన్మానాలు జరుగుతుంది. వాళ్ళు కావాలంటారు, ఇల్లు అంటారు, ఫారెన్ టూర్ అంటారు, మహాగురుజీ అంటున్నారు. ఏంటో అర్థం కాకపోయినా వచ్చామో, అర్థం కాకపోయినా మంచిదే. ఎవరైనా రైట్ టైం రైట్ ప్లేస్, సరైన సమయంలో సరైన ప్లేస్ పొందుతున్నారు. కొద్దిసేపు చూద్దాము. మన మీ నరేష్ గారి మొబైల్లో ఉంటే మొబైల్ ఏం చేస్తున్నాడు అంటే దాంట్లో కొంచెం అది తయారు చేస్తున్నాను. అంటే ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో అందరి పనులు మాయమైపోతున్నాయి. ఒక్కటే విషయాన్ని ఆయన ఎవరో డిజైనర్ తయారు చేసి పని కోసం తయారు చేస్తున్నాడు. ఎవరో డిజైనర్ ఆయన లక్షల రూపాయలు తీసుకుంటాడు, 100,000 తీసుకుంటాడు. ఆయన పని ఫినిష్ చేసేసాడు. నా కోసం నేను అక్కడికి వెళ్ళి నేను తయారు చేస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత కెమెరామెన్ కూడా ఉండరు కదా, రోబోట్ వస్తున్నాయంట కదా, రోబోట్ కెమెరాలు. మ్యూజిక్లు కూడా ఉంటారో లేదో, పని చేయకపోతే వాళ్ళు కూడా చేస్తారు. అని అయిపోతుంది. ఆర్టిఫిషియల్
చిన్న పల్లెటూరు అనమాట. ఈ విధంగా చదవడం జరిగింది. మా ఊళ్ళో రైట్ కూడా ఉండేది కాదు. కోటపాడులో యూనివర్సిటీ వచ్చి చదువుకోవడం జరిగింది అనమాట. అండ్ 10th మా ఫ్యామిలీ అండ్ అమ్మ నాన్న భార్య పిల్లలు. నేను ఫస్ట్ 10th చదవాలి. 10వ తరగతి తర్వాత ఈ విధంగా సమ్మర్ హాలిడేస్ వస్తే చిన్న చిన్న పనులకు వెళ్ళి కొద్దిగా డబ్బు సంపాదిస్తే ఇంట్లో హెల్ప్ అయ్యేది. ఎందుకంటే మాకు ఒక చిన్న ఇంటి భూమి కూడా ఉండేది కాదు. అమ్మ నాన్న పనికి వెళ్ళేవాళ్ళు. సండే రోజు నేను కూడా ఆదివారం పనికి వెళ్ళి కొద్దిగా డబ్బు సంపాదించేవాడిని. అండ్ 10th అయిపోయిన తర్వాత నేను పౌల్ట్రీ ఫార్మ్ సూపర్వైజర్, కోళ్ళ ఫార్మ్ సూపర్వైజర్ వెళ్ళాను. ఆ తర్వాత +2 తర్వాత ముందుకెళ్ళే సూచన లేకపోవడంతో పర్మనెంట్ గా పౌల్ట్రీ ఫార్మ్ కోళ్ళ ఫార్మ్ సూపర్వైజర్ అయిపోయాను. కోళ్ళ ఫార్మ్ సూపర్వైజర్ ఇది నా ఫస్ట్ పని అనమాట. కోళ్ళ ఫార్మ్ సూపర్వైజర్ ఒక అవైలబుల్ ఉందన్నమాట. కోళ్ళ ఫార్మ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న టైంలో నా ఫ్యామిలీకి ఛాన్స్ వచ్చింది అనమాట. మా ఫ్రెండ్లు చెప్పారు ఈరోజు ఆర్మీ సెలక్షన్ జరుగుతున్న చిత్తూరులో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నేను ఒకటే నమ్మకం కలిగిన అక్కడికి ఆర్మీలో నన్ను తీసుకోవడానికి నన్ను పిలిచారని నిజంగా తీసుకునేసారు. అంటే ఈ ఆర్మీలో సెలక్షన్స్ ఎలా ఉంటాయి ఏమో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కాలేజీలో చదివానో ఆ కాలేజీలో స్పోర్ట్స్ మ్యాన్ అంటే వాళ్ళు ఫిజికల్ గా ఉంటారు కదా, క్రికెట్ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నిలబడారు అక్కడ. నేను అనుకున్నా వీళ్ళ ముందు నేనంతా అయ్యా నేను అవుతాను డౌట్ వచ్చింది. బట్ మా అమ్మ వాళ్ళ కోసం బయట చేశారు. ఫిజికల్ వాళ్ళు మెడికల్ లో అడ్మిట్ చేశారు. నేను ఫిజికల్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది. ఒకే రోజు ఫిజికల్ మెడికల్ కంప్లీట్ చేసుకొని ఎన్రోల్ అయిపోయింది. ఇంటికి దగ్గర వచ్చాను ఒక ఎగ్జామ్ మాత్రం ఎగ్జామ్ పెద్ద మ్యాటర్ కాదన్నమాట. ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యి ఆర్మీలో 13 సంవత్సరాలు జాబ్ చేశాను. ఫస్ట్ అండ్ లాస్ట్ జాబ్ నా జీవితంలో. ఒక పెట్టి గవర్నమెంట్ జాబ్ వస్తే దారుణంగా ఉంటుంది. 13 సంవత్సరాలు జాబ్ చేసుకున్న తర్వాత 2009 లో నా లైఫ్ ఎక్స్టెన్షన్ మీలాగా ఇంటికి వచ్చి కూర్చోబెట్టుకొని చెట్టు కింద ఎందుకంటే కూర్చొని వెన్యూ హాల్ పిలిపిస్తున్నాను చెప్పలేదు. టెలిఫోన్ లో చెప్పాడు. అంటే టెలిఫోన్ లో నేను మొదటిసారి విన్నా. ఆ ఫోన్ ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కాదు. సిక్కింలో పోస్టింగ్ కూడా సిక్కింలో పోస్టింగ్ ఉంటే అక్కడ టెలిఫోన్ నెట్వర్క్ కూడా దొరకదు. అట్లాంటి ప్లేస్ లో ఇంటికి ఫోన్ చేయాలంటే ఒక కొండపైకి వెళ్ళి గొడుగు పట్టుకొని ఫోన్ చేయాలి. గొడుగు సిగ్నల్ వస్తుందంటే ఇలాగే వర్షం వస్తుంది అక్కడ. సిక్కింలో ఎప్పుడు వర్షం ఉండాలి కింద నుంచి వ్యక్తులు రక్తం తాగే ఉంటాయి కదా, జనగలు ఎక్కుతుంటాయి. రైట్ ఇలా కాలు కదిలిస్తూ ఉండాలి, గొడవ పట్టుకోవాలి, ఫోన్ మాట్లాడాలి. సో అట్లాంటి టైంలో ఫ్రెండ్ రెండోది మొత్తం బెటాలియన్లు ఎవరు మాట్లాడాలని ఆఫీస్కి వెళ్ళాలి. నేను మాట్లాడి వేరే వాళ్ళు నేర్పిస్తుంటాయి, వేరే వాళ్ళు మాట్లాడి మా ఇంట్లో నేర్పిస్తుంటారు కొన్నిసార్లు. సో అట్లాంటి టైంలో మా ఫ్రెండ్ వెయిటింగ్ కాల్ వస్తే మనం అటెండ్ చేస్తావా? కట్ చేస్తున్నాం. కంటిన్యూగా కాల్ చేసుకొస్తుంటాడు ఆయన. బాగా అనుకోలేక ఒక రోజు ఫోన్ చేసి బాబు నాకు మళ్ళీ చేయొద్దు, నేను కొంచెం పనులు ఉన్నానంటే నాకంటే జూనియర్ ఆర్మీలో. అండ్ నా అదృష్టం మీ అదృష్టం ఏంటంటే ఆ వ్యక్తి ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బిజినెస్ ఇచ్చాడు. నాకంటే వయసులో చిన్న వ్యక్తి, నాకంటే ఆర్మీలో సర్వీస్ లో చిన్న వ్యక్తి, అయినా కూడా నాకు బిజినెస్ ఇచ్చాడు. జనంలో ఆయన పేరు ఎట్లా మర్చిపోతాను చెప్పండి. ఆయన లేకుండా ఈ రోజు నేను ఈ బిజినెస్ లో నేను ఆర్మీలో తెలియదు. తీసుకున్న తర్వాత ఈ రోజు నేను డైమండ్, డబల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ వీనస్ వరకు ఈ గ్రౌండ్ అంటే మొత్తానికి కావాలి. మనం ప్రతి వ్యక్తి జాయిన్ చేయించిన వ్యక్తులను తప్పులు ఎదుర్కొంటాం. నన్ను జాయిన్ చేయించాడు ఆయన తప్పంటే కంపెనీ కూడా తప్పు అనుకుంటుంటాం. కొన్ని కారణాలతో నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి బిజినెస్ చేయకపోతే బట్ నన్ను ఎవరైతే చేయబట్టుకుని నడిపించి ఈ రోజు ఎంతవరకు తీసుకొచ్చాడో వికాసాల గురించి నా జీవితం అయితే వికాసం గురించి చూపి మా గురించి చూపి నాకు గురించి ఏ సంబంధం లేదు. టెలిఫోన్ లోనే పరిచయం చేయించాడు. అంటే మాట్లాడుతూ 13 సంవత్సరాల జాబ్ ని అమ్మ నాన్న పర్మిషన్ లేకుండా, రైట్ మా అన్న పర్మిషన్ లేకుండా, ఆర్మీ సీనియర్ పర్మిషన్ లేకుండా, పెన్షన్ తీసుకోకుండా 13 సంవత్సరాల ఆర్మీ జాబ్ వదిలేసి సేఫ్ జాబ్ 2014 లో వచ్చి డైమండ్ అయిపోయాడు.
థ్యాంక్ యూ 2014 నా బర్త్డే రోజు నేను డైమండ్ అయ్యానమాట. డైమండ్ అవ్వాలని ప్రతి ఒక్కరు వచ్చారు నిజంగా. కొన్నిసార్లు డౌట్ అవుతుంది అన్నమాట. సింపుల్ గా నేను ఇంతకీ బిజినెస్ లో డైమండ్ అవ్వాలా, డైమండ్ అవ్వాలంటే రికమెండేషన్ చేయాలేమో, రికమెండేషన్ కావాలేమో, లంచం ఇవ్వాల్సి వస్తారేమో, వాళ్ళ కులము, వాళ్ళ మతము, వాళ్ళ ఏరియా, వాళ్ళ భాష ఉండాలేమో. ఎందుకంటే బయట చిన్న పని కావాలంటే కూడా ఈ రోజుల్లో లంచాలు రికమెండేషన్ ఉంటాయి లేవా? మరి ఇది చిన్న పని కాదు కదా. మనందరికీ వినిగా 16 నుంచి 20 లక్షల రూపాయలు నెలకిచ్చే బిజినెస్ ఇది. అది ఏం పెట్టాలనుకుంటే నత్తి ఒక షాపింగ్ చేయాలంటే ఆ డౌట్ ఉండేది. ఆ డౌట్ మా గ్రేట్ మెంటర్ గౌరవం చేసిన ఈ బిజినెస్ లో డైమండ్ చేయించాడు. నేను డైమండ్ అవ్వడం కాదు, ఈ రోజు నాకేదో 350 కంటే ఎక్కువ డైమండ్స్ ఉన్నాయి. డే 1 డ్రైవింగ్ నుంచి తీసుకొని నన్ను డైమండ్ చేయించేంత వరకు ఇంతవరకు కూడా నా మెంటర్స్ నా తోడుగా ఉన్నారు. ఆ తర్వాత రియల్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. మనం యాక్చువల్లీ బిజినెస్ ముందు ఒక రకమైన జీవితంలో జీవిస్తుంటాం, నటిస్తుంటాం, షో ఆఫ్ చేసుకుంటుంటాం. నేనంటే ఏమని బిజినెస్ తర్వాత అండ్ ఫ్యామిలీతో మెంటర్స్ తో కలిపి ఫారెన్ టూర్ ఒకటి కాదంటే 2 కాదు, ఎన్ని ఫారెన్ టూర్లు వెళ్ళామంటే ఎక్కడైతే బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ సినిమాలు కూడా తీయడానికి ఇవ్వకుంటారో అక్కడంతా వెళ్ళి అండ్ ఫ్యామిలీస్ తో 32 దేశాలు తిరిగి రావడం జరిగింది. ఫోటోస్ పేర్లు రాయలేకపోయామన్నమాట. రైట్, ఇక్కడ కళ్ళు తిరిగి రావడం జరిగింది అనమాట. రైట్, పటాయా, స్లోవేనియా, రైట్, మాస్కో, పీటర్స్బర్గ్, ఎల్ఈడీలు తయారు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్తాం. రైట్, బార్సిలోనా, స్విట్జర్లాండ్ ఐఫెల్ టవర్ అంటే మనము ఆ నాగార్జున మూవీలో సినిమా చూస్తుంటాం అనమాట. రైట్, ఐఫెల్ టవర్ మన పిల్లలు కూడా ఎదురవడం జరిగింది. 2 సార్లు ఎదురవడం జరిగింది అనమాట ప్యారిస్ కి. రైట్, రీసెంట్లీ దీంతో పాటుగా మెంటర్స్ తో పాటుగా లండన్ ఎదురవడం జరిగింది, స్కాట్లాండ్ కూడా ఎదురవడం జరిగింది అనమాట. లండన్ స్కాట్లాండ్ కూడా ఎదురవడం జరిగింది. రైట్, లండన్ స్కాట్లాండ్ ఎదురొచ్చాము, మాల్దీవ్స్ ఎదురవడం జరిగింది. ఇవన్నీ కంపెనీ ట్రిప్స్ అనమాట. కంపెనీ ద్వారా ఇవన్నీ ఫారిన్ ట్రిప్స్ ఎదురవడం జరిగింది. రైట్, ఈ రోజు నా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. ఇది రష్యా వెళ్ళినప్పుడు రష్యన్ ఆర్మీతో తీసిన ఒక చిన్న వీడియో క్లిప్ అనమాట. అండ్ మీకు కూడా ఛాన్స్ ఉంది, మీకు కూడా బాగా వెళ్ళాలనుకుంటే 2014 నేను డైమండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ లో దిగి హోటల్కి వస్తున్న టైంలో నరేష్ ఫోటో చూపించాను. ఆ ఫోటో ఏంటంటే నేను డైమండ్ అయ్యింది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 4th March 2014 ఓల్డ్ పాస్పోర్ట్ నంబర్ అండ్ ఇష్యూ. నేను 5 మార్చ్ డైమండ్ అయ్యాను. 4th March నా పాస్పోర్ట్ ప్రింట్ అయ్యింది పాస్పోర్ట్ ఆఫీస్ లో హైదరాబాద్ లో. అంటే నేను ఫారిన్ కు డైమండ్ అయ్యేంత వరకు వెళ్ళలేదు. డైమండ్ అయ్యేంత వరకు పాస్పోర్టే తయారవ్వలేదు. ఎక్కడంతా డైమండ్ అయిన తర్వాత నుంచి క్రౌన్ అంబాసిడర్ అయ్యేంత వరకు ఈ రోజు నేను 32 దేశాలు వెళ్ళాను. 22 కంట్రీస్ వెళ్ళాను. యూరోపియన్ కంట్రీస్ వేరే మంది వెళ్ళొచ్చారు. కొన్ని కంపెనీలు వెళ్ళారు అనమాట. మన టీంలో వెళ్ళొచ్చారు. అండ్ ఈ రోజు మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కంపెనీ ఎన్ని రివార్డ్స్ ఇచ్చిందో అన్ని అవార్డు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి మహేంద్ర ఎక్స్వి. మా ఇంట్లో ఫస్ట్ సైకిల్ మాత్రమే ఉండేది. బాడీ సైకిల్ ఫ్యామిలీ మాది. రైట్, తెలుసా బాడీ సైకిల్ రెంటల్ కిరాయి సైకిల్ తెలుసా అందరికి? గంటకు రూపాయి వరకు తీసుకురావడము, 5 సార్లు చేంజ్ పడుతుంది, చేంజ్ చేసుకొని రిటర్న్ చేసి రావడం అనమాట. అట్లాంటి ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. 2 వీలర్ కూడా కొనలేకపోయాము. మొట్టమొదటి 4 వీలర్ వచ్చింది మా లైఫ్ లో. విజయనగరం ఏంటంటే కారు 1.5 ఇయర్ వరకు కూడా డ్రైవింగ్ సీట్ లో కూర్చోలేదు. డ్రైవింగ్ మన టీంలో డ్రైవింగ్ తెలిసిన మస్తు వాళ్ళనే జరుగుతుంది అనమాట. 1.5 ఇయర్ తర్వాత డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నా. ఈ రోజు ఆ దగ్గర మా ఫ్రెండ్స్ బిజినెస్ ఎలా ఉంటుందంటే అందుకే బయట ప్రపంచానికి నచ్చదు. 5 నిమిషాల ముందు స్టార్ట్ చేసిన పూరీలు చూపించారు. అండ్ 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు మర్సిడీస్ వచ్చింది. ఇంకా 1 నిమిషం అయితే మంచి ఇల్లు కూడా చూపిస్తారు. ఇంకా చూపిస్తారు. అలా చూసిన తర్వాత మనుషులకి 10 నిమిషాలు వాళ్ళు 10 నిమిషాలే కనిపిస్తున్నాయి. 10 నిమిషాలు మారిపోయిన ప్రపంచం అనుకుంటున్నారు. సినిమాల్లో కూడా సాహసం చేయరు. ఇట్లాంటి 3 ఫ్యామిలీ ఇట్లాంటి సక్సెస్ అయిపోతారు.
ఈ రోజు నాకంటే మంచి కారు ఇల్లు ఉండేవారు మన టీంలో ఉన్నారు. ఈ రోజు మీకు ఏ బ్రాండ్ కావాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ రోజు నరేష్ రోజు బియ్యంలో వచ్చి వెళ్ళారు. ఈ రోజు మీకు ఎన్ని బిఏ బ్రాండ్ కావాలి, బియ్యంలో కావాలి మన టీంలో ఉంది. ఆడి, మర్సిడీస్, జగ్వార్, రేంజ్ రోవర్ ప్రతి వెహికల్ మన టీంలో ఉన్నాయి. మన కంపెనీ గురించి మాట్లాడట్లేదు, మన టీంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రోజు మన టీంలోనే ఒక కారు తీసుకుంటే ఏమో అనుకోవచ్చు అనమాట. ప్రతి బ్రాండ్ కారు చదివిన వ్యక్తి, చదవని వ్యక్తి, ప్రతి ఇదే విషయవాడలో 7th క్లాస్ చదివిన మనోహరం జగ్వార్ కారు తెలియదు మీకు అందరికీ. ప్రతి వ్యక్తి ఎక్కువ చదివిన తక్కువ చదివిన ఈరోజు దాని కారణం తిరుగుతున్నారు. దాని అన్నిటికీ కారణం ఏం చేయాలని మీరు అనుకుంటుంటే ఈ ప్రొడక్ట్ కారణం నా జీవితం మార్చింది, చేసేవాళ్ళ వస్తువులు నా జీవితాన్ని మార్చాయి. ఎవరైతే మొదటిసారిగా బిజినెస్ రన్ చేస్తున్నారు మీటింగ్ అండ్ ఇప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ ఇది ఎలా అంటే నేనేం చేయాలనుకుంటే ఆన్లైన్ లో షాపింగ్ చేశాను మా ఇంటి కోసం, నా కోసం వాడుకున్నాను. నా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు, మీరు కూడా ఆన్లైన్ లో వస్తువులు కొంటే మీరు కూడా జీవితం చేంజ్ ఉన్నవాళ్ళు కూడా వాడుకున్నారు. నేను చేసిన పనిలో ఒకటే, ఆన్లైన్ లో కొనుక్కున్నాను వాడడానికి అండ్ రికమెండ్ చేశాను వాళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఇదేమైనా కష్టమైన పని? అందరూ చేయొచ్చా? పార్టీలో కూడా చేయొచ్చా? అదే పని చేసే మా ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు దుకాణం మార్చడం జరిగింది. వేరే దుకాణం నుంచి షాప్ దుకాణం మార్చడం జరిగింది. అండ్ ఈ వస్తువుల గురించి మాట్లాడాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మనం ఇచ్చే డబ్బులు బయట సెలబ్రిటీ చూసి వస్తువులు ఉంటారు మనుషులు. ఇక్కడ మన మెంటర్స్, మన అప్లైన్స్ వాల్యూ ఫర్ మనీ. మనం ఇచ్చిన డబ్బుకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, ఇచ్చిన డబ్బు కంటే వాల్యూ అయిన వస్తువుని ఇంటికి తీసుకొచ్చాను, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్. మనం ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్. మనుషులు బిజినెస్ ఓరియంటెడ్ కానీ ప్రొడక్ట్ అంత మంచి ప్రొడక్ట్ మన బిజినెస్ లో ఉన్నాయి. ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్, గుడ్ మార్నింగ్ మినరలైజేషన్ టూత్ పేస్ట్ దగ్గర నుంచి తీసుకొని నైట్ పడుతున్న బెడ్షీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదృష్టం ఏంటంటే ప్యూర్ ఇండియన్ కంపెనీ, మన వేరే ఫారిన్ కంపెనీలో పనిచేయట్లేదు. ఫారిన్ ప్రొడక్ట్ కాదు, ఫారిన్ అమౌంట్ కూడా కాదు, ప్యూర్ ఇండియన్ కంపెనీ. ఇది ఈ రోజు చిన్న విలేజ్ లో పుట్టి వరకు ఈ రోజు బెంగళూరు లాంటి సిటీలో సెటిల్ అవడం జరిగింది. నా గ్రేట్ మెంటర్ కూడా ఇంటికి రావడం జరిగింది. నా అదృష్టం. ఈ ఇంట్లో ఈ రోజు బెంగళూరులో ఉండబోతాం. ఇలాంటి ఇల్లు బెంగళూరులో ఒకటి కాదు, రెండు కాదు, 3 ఇల్లు కొనడం జరిగింది బెంగళూరు సిటీలో. కంపెనీ సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ క్రౌన్ అంబాసిడర్. టర్కీ ట్రిప్ లో కంపెనీ డైరెక్టర్లు మొత్తం గ్రేట్ మెంటర్స్ అండ్ టీమ్ వెళ్ళినప్పుడు చిన్నారావు గారు కూడా వచ్చారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా టర్కీలో క్రౌన్ అంబాసిడర్ రికగ్నిషన్ చేయడం జరిగింది అన్నమాట టర్కీలో. అండ్ గురుదేవ్ రవిశంకర్ గురుదేవ్ గురించి తెలియని వ్యక్తులు 156 దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ నడిపిస్తారు. అట్లాంటి గురుదేవ్ ఈరోజు ఆ 156 దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అట్లాంటి గురుదేవులు బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. కంపెనీ టాప్ రికగ్నిషన్ ఉండడంతో అండ్ కిరణ్ బేడి గారు గురించి తెలియని వ్యక్తులు ఉన్నారు. కిరణ్ బేడి గారు రావడం జరిగింది. అండ్ ఎన్నో రివార్డు అన్నీ వచ్చాయి. ఎంతో మందికి విద్యా విజన్ ఫౌండేషన్ హెల్ప్ చేయడం జరుగుతుంది. దానన్నిటికీ ఒకటే కారణం ఈ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ ఏంటి, ఏం చేస్తే నేను ఇంతవరకు వచ్చానంటే సక్సెస్ యొక్క దారి ఏంటి అంటే పాత్, PATH పాత్ అంటే పీపుల్ పేషెన్స్, ఓపిక ఉండాలి. మీరు ఎవరు ఓపిక? బట్ అలా అనుకుంటూ కొద్దిసేపు ముందు కరెంట్ పోయేవాడి కరెంట్ సోర్స్ వస్తుంది. ఆ టైంలో మన లీడర్ నిలబడిన వ్యక్తి కూడా పొరపాటు అయితే ఆయన కంట్రోల్ చేయాల్సి ఉండే. ఓపిక అనేది ఉండాలన్న రిజల్ట్ రాకుండా వెళ్ళిపోతుంటారు. మీరందరూ వింటారు, స్టోరీలు ఎన్నో వింటారు. ఓపిక గురించి మాట్లాడాలంటే ఒక గుడిలో లోపల విగ్రహం, బయట స్టెప్స్ ఉంటాయి, 5 మెట్లు, గొడవ పడుతున్నాయి. నువ్వు రాయి, నేను రాయి.
ఈ బిజినెస్ లో ప్రతిరోజు జాయిన్ అయిన నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం రోజులు వెనక్కి కూడా స్టార్ట్ అవుతుంది. నేను సపోజ్ జాబ్లో ఉంటే నాకు ఎంత వచ్చింది? నెలకు 20,000, 12 నెలలకు 2,40,000, నెలకు 50,000 అయితే 12 నెలలకు 6 లక్షలు. అంటే శేషావరం మొదటి సంవత్సరం ఎంత వచ్చింది? 40,000, 50,000 వచ్చింది, లక్ష రూపాయలు ఖర్చు అయిపోయింది. హలో, బిజినెస్ ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్ రోజులోనే ఉన్నది. ఆ మీటింగ్ అంటారు, డ్రెస్ అంటారు, ల్యాప్టాప్ అంటారు, స్కూటీ అంటారు. ఒకసారి కొనడంతో స్టార్టింగ్ లోనే దీంట్లో అయిపోయింది. 40,000-50,000 లక్ష ఖర్చు అయింది. అదే 6 లక్షలు లాస్ అయిపోయింది. అందుకోసం మోర్ దెన్ 50% మనుషులు వదిలేసిపోతుంటారు. అట్లాంటి వ్యక్తులు మీరు ఉండాలా? శేషాలు ఎందుకు డైమండ్లు కావాలంటే ఒకటో నెంబర్ పాయింట్ అర్థమైందా? ఓపిక లేక వెళ్ళిపోతున్నారు మనుషులు. కొద్దిగా నిలబడితే కొద్దిగా నిలబడాల్సిన అవసరం ఎవరికంటే పని చేయట్లేదు, నేర్చుకోవట్లేదు. పని చేస్తే మొదటి నెల నుంచి, మొదటి రోజు నుంచి ఆదాయం స్టార్ట్ అవుతుంది. రెండోది యాటిట్యూడ్, నడవడిక, వైఖరి. ఈ యాటిట్యూడ్ అంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి అర్థం కాకుండా మాట్లాడేస్తున్నారు. యాటిట్యూడ్ చూపిస్తున్నారు, యాటిట్యూడ్ అంటారు కదా. యాటిట్యూడ్ అంటే నెగిటివ్ మాత్రమే కాదు, నెగిటివ్ యాటిట్యూడే కాదు, పాజిటివ్ కూడా ఉంది కదా. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఎట్లా వస్తుంది అని అంటే ఆ మనిషి సరౌండింగ్స్ బట్టినే అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఎట్లాంటి రోజుల మధ్యన ఉంటే అట్లాంటి రోజుగా తయారైపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఐరన్ పీస్ తీసుకెళ్ళి మట్టిలో పడేయండి, సంవత్సరం తర్వాత వచ్చి చూసామంటే బట్టి అయిపోయింది, తుప్పు బట్టి. అదే ఇనుప ముక్క తీసుకెళ్ళి అయస్కాంతంలో పెట్టండి, సంవత్సరం రోజులు అయస్కాంత లక్షణాలు వచ్చింటాయి. అవునా కదా? అందుకే అంటారు హిందీలో చేస్త అంటారు, ఎట్లాంటి రోజులతో ఉంటే, ఎట్లాంటి మాటలు వింటుంటే, ఎట్లాంటి పనులు చేసుకుంటే అట్లాంటి వ్యక్తిగానే తయారైపోతాం. దేవుడి నుంచి నా మెంటర్ చేయబట్టుకున్నారు. నాకు లైఫ్ లో ఎదగాలని ఉండే అండ్ అది బాగా ఏవైతే మా అబ్బాయి మెంటర్ వచ్చే సక్సెస్ అవన్నీ నాకు ఇప్పించాడు. అదే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు విలేజ్ అప్పుడప్పుడు అయ్యో పాపం అనిపిస్తారు కొంతమంది ఫ్రెండ్స్ చూస్తే. మంచిగా చదివినోలే, బట్ వాళ్ళ లైఫ్ చూస్తుంటే నార్మల్ గా అయిపోయింది. వాళ్ళు కారణం ఏంటి? వాళ్ళ తప్పు కాదు, ఊరు అసలు తప్పు కాదు, బట్ అక్కడ ఉండే వాతావరణం చిన్న చిన్న సంతోషాలు సాటిస్ఫై అయిపోతుంటారు. ఇది సరిపోయిందండి. అచీవ్మెంట్ బతులు బతికేస్తుండడంతో నేను ఎదగాలని ఆలోచన రాకుండా పోతుంది. బట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద లైఫ్ లగ్జరీ లైఫ్ చూస్తామో, ఎదగాలని ఆలోచన వస్తుంది, అప్పుడే పని కూడా చేయడానికి స్టార్ట్ చేస్తాం. యాటిట్యూడ్ అంటే ఆ వైఖరి పాజిటివ్ గా వాడాలంటే అట్లాంటి వ్యక్తులతో కలవడం, మాట్లాడటం జరగదా? సారీ, థర్డ్ పాయింట్ టీచబిలిటీ. టీచబిలిటీ అంటే నేర్చుకునే మెంటాలిటీ ఉండాలి. నేర్చుకునే మెంటాలిటీ అంటే ఎవరి ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. నేర్చుకోవడం డే 1 నుంచి కూడా ఈ రోజు అయితే జాయిన్ అయిన ఆ మెంటర్కి ఎంత గౌరవం ఇచ్చానో ఈ రోజు కూడా అదే గౌరవం ఉంది. నేర్చుకోవడానికి మీరు కూడా రెడీనా? ఎందుకంటే ఈ బిజినెస్ మనకి పరిచయం చేయలేదు కదా, ఇలాంటి బిజినెస్ మనం చేయలేదు కాబట్టి నేర్చుకోవడానికి రెడీ కూడా. 3వ క్వాలిటీ, 4ది హానెస్టీ, నిజాయితీ. నిజాయితీ అంటే మీరు ఎంతమంది నిజాయితీ వాళ్ళు చేతులు నేర్పుతుంటారు? నవ్వుతుంటే ఎక్కడో కొద్దిగా నవ్వు వాళ్ళకే వస్తాం. అంటే ఏ విధంగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ గాలి గోడలు ఉంటాయి కూడా, ఫుడ్ పడుతుంది, అవి పనిచేయకుండా పోతాయి దానికి ఎక్కువగా. అంటే అదే విధంగా 40 సంవత్సరాల ఈ మూతి ఉంటుంది పొడవడానికి, అది బెండ్ అయిపోతుంది. 40 సంవత్సరాల వయసులో ఫుడ్ తినలేకుండా పోతుంది. అదే విధంగా ఈ వింగ్స్ రెక్కలు ఉంటాయి కూడా ఎక్కువ బరువైపోతాయి, ఎక్కువ వెయిట్ అయ్యి ఎగరలేకుండా పోతుంది, చెస్ట్ దొరుకుతుంటాయి. ఈ 3 కారణాలతో ఆ గద్ద దగ్గర 2 ఆప్షన్, డూ ఆర్ డై. చనిపోవడం, లేకుంటే 150 రోజుల్లో కోర్స్ ఉంది. మన అంతర్ సత్యనారాయణ సార్ ఉంటారు కదా, అక్కడ కోర్స్ అవుతుంది అనమాట. 150 రోజులు కోర్స్ అవుతుంటుంది. మనిషి బరువులు పెరిగినట్టే పోతాయి కదా. హలో, అప్పుడు పోయిన ఆకులు తినంటాడు, ఈ చెట్టు తినంటాడు, మరుగు తినంటాడు అని ఆపేసి సారీ ఆయన మంచిదే, నేను కూడా ఫాలో చేస్తాను, బట్ వెళ్ళలేదు, నేను కూడా ఫాలో చేస్తాను, మంచిదే, సారీ నేను తప్పుగా చెప్పడం మంచిదే. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, రైట్? అట్లా కోర్స్ ఉంటుంది ఇక్కడ కూడా. ఈ గద్దకి ఆ గద్ద కూడా 150 రోజులు ప్రాసెస్ పూర్తి చేయాలి, లేదంటే 40 సంవత్సరాలు బాగానే వెళ్ళిపోవాలి. సో అదేం చేస్తారంటే ఒక పక్షిగా ఒక కొండపై వెళ్ళి కూర్చొని ఈ 3
తీసేస్తుంది, ఈ మూతిని కాలు గోరుని తీసేస్తారు, బండపైన కొట్టి రక్తం వస్తుంది. ఆ టైంలో 150 రోజులు చెట్టు పైకి వెళ్ళి కూర్చొని 150 రోజులు ఆహారం సరిగా లేక ఎగరలేక డేంజరస్ జోన్ లో ఉంటారు. 150 రోజులు కూర్చుంటారు. 150 రోజులు పీరియడ్ లో అంటే 5 నెలల్లో ఇవన్నీ మళ్ళీ రీగ్రోత్ అవుతాయి, కొద్దిగా మళ్ళీ పుడతాయి, మళ్ళీ పుట్టి ఆ తర్వాత అన్నీ వచ్చిన తర్వాత రీబర్త్ అవుతారు, పునర్జన్మ అవుతుంది. 5 నెలల తర్వాత 30 సంవత్సరాలు మళ్ళీ బతుకుతారు. ఒక పక్షిగా గద్ద బుద్ధి ఉంది. నేను ఎక్కువ రోజులు బతకను, నాలో ఉండే ఏ బ్యాడ్ క్వాలిటీ తీసేస్తే నేను బతకగలుగుతా. దానికి అర్థమైంది ఒక మనిషిగా మనకు ఉండాలవుతాం. ఏ కారణాలతో నేను డైమండ్ కాలేకుండా పోతున్నానో వాటిని తీసేయాలో ఉంటాం. మనకైతే గద్దకు తెలుసు ఈ కారణం నేను బతకలేకపోదు అంటే కాలు తీసేయడానికి రెడీ. మనలో ఉండే ఎక్కువ ఎందుకు తీసేయకుండా పోతున్నాం? చిన్న కోప తాపాలు ఎందుకు తీసేయలేకుండా పోతున్నాం? తప్పు చెప్పే మాటలు ఎందుకు తీసేయలేకుండా పోతున్నాం? లేజినెస్, 6 గంటలకు లేయలేక టీవీకి ఫీల్డ్ లో టైం ఇవ్వలేక, ఇది లేజినెస్ మనకందరికీ తెలుసు. ఎవరు తప్పు చేస్తున్నారో ఆ తప్పును తీసేస్తే, అబ్బాయితో గొడవ పడకుండా ఉంటే, టీంతో కలిసికట్టుగా ఉంటే డైమండ్ అవుతావా? ఈ గద్దకి ఏ కోచింగ్ క్లాస్ వెళ్ళదు, బదలాగా ఏసీలో కూర్చొని టై కట్టుకొని క్లాస్ వింటే ఈ గద్ద. ఆ గద్దకు తెలుసు ఈ 3 కారణాలను డిస్టర్బ్ చేస్తున్న ఈ 3 తీసేస్తే నేను బతకగలుగుతానంటది. అది 30 సంవత్సరాల కోసం ఇంత పెద్ద సాహసం చేసింది కదా. మనం కూడా ఒక చిన్న సాహసం చేస్తే మనం కూడా బతకచ్చా? ఎన్ని రోజులు? 30 సంవత్సరాలు కాదు, 100 ఇయర్స్ కాదు, 300 సంవత్సరాలు, 3 జనరేషన్స్, 3 తరాలు. దిలీప్ గారు చనిపోయి 4 సంవత్సరాలు అయింది. వాళ్ళ భార్య పిల్లలు కారులో వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళ భార్య లండన్ వెళ్ళి వచ్చింది. బతికుని మొగుడు, సారీ కొన్ని మాట అంటే పోతాయి మనుషులకి. మొగుడు బతుకుంటే భార్య సంగతి మొగుడే వెళ్ళకుండా పోతారు. భార్య ఎక్కడ తీసుకెళ్తారు? లండన్కి. ఆ లండన్ తీసుకెళ్తారు మన వాళ్ళని. హలో, లేకపోతే అప్పుడప్పుడు మనల్ని చెక్ చేసుకోవాలి. బతుకుంటే భార్య పిల్లలకి పక్కనంతా తాజమాలు చూపించలేకుండా పోతున్నాం. భర్త చనిపోతే ఆయన ఇచ్చిన బిజినెస్, ఆయన స్టార్ట్ చేసిన ప్రమోషన్తో భార్య లండన్కి వస్తూ ఉంది. కారు అది లోన్లు దొరకక మనుషులు ఎవరో కాలు పెట్టుకుంటారు, నాకు లోన్ ఇప్పించండి కారు అనేసి. ఆ లోన్కి వెళ్ళే అవసరం లేకుండా పోయి దానికి బతుకున్న రోజు దిలీప్ కుమార్ కావచ్చు, ఆ శ్రీనివాసులు కావచ్చు, మనలాగానే ఢిల్లీ కూర్చున్నాడు కదా. అది ఆ శ్రీనివాసులు 2025 ఢిల్లీ మీటింగ్ వచ్చాడు. 2025 ఢిల్లీ మీటింగ్ వచ్చాడు. డైమండ్ ఫంక్షన్ వచ్చాడు. గోపి చేస్తాడు కదా. గోపి ఇంకా మనకి గోపి మాస్టర్ ఆయన బిజినెస్ రావడానికి ముందు 2 పిల్లలు చనిపోయిన రోజు ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్ వాళ్ళ పిల్లలకి. చనిపోయిన 2 రోజుల తర్వాత ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళ పిల్లలకి కర్ణాటక బెంగళూరులో. ఈ రోజు డాడీ చాలా ఫిజికల్ లాస్ అయింది, బట్ అయినా కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేదాడా లేదా? ఈ రోజు నాకు అర్థం కాదు. ఈ అర్థం కాలంలో తెలివి ఉండేటప్పుడు మన జీవితంలో ఎన్నో కోరుకుంటాయి అన్నమాట. నేను కావచ్చు చెప్తాను. కొంతమంది అప్లయన్స్ కి, కొంతమంది డౌన్ లైన్ కి హిందీలో డైలాగ్ ఏమంటారు? జిందగీ జంటే తిరిగి గమంటే. జీవితంలో ఏమీ లేదు, అయినా కూడా గమండ్. నేను వాళ్ళతో మాట్లాడతాను, నాకు వాళ్ళు సారీ చెప్పాలి, వీళ్ళు సారీ చెప్పాలి. డౌన్ లైన్ అబ్బాయిని ఇద్దరు నారాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు లంచాలు అడగట్లేదు, రాజకీయం లేవు. ఇవి 2 లేవన్నప్పుడు ఒకరితో కలిసి పనిచేయడం ఏం తప్పుంది? చేస్తారు. ఈ రోజు నుంచి పనిచేస్తూ రాబోయే 80-90 రోజుల టైంలో ఈ టార్గెట్ గెలుద్దామా? రైట్. సో రిచ్ పీపుల్ కమ్ ఫ్రమ్ 3 జనరేషన్స్. ధనవంతులు నెక్స్ట్ జనరేషన్ కోసం ధనవంతులు అవ్వాలనుకున్నారు, నెక్స్ట్ తరం కోసం ఆలోచిస్తారు. వచ్చే తరం నా పిల్లలు ఎలా ఉండాలని. బట్ పూర్ పీపుల్ సాటర్డే పార్టీలు చేసుకోవడానికి వారం కష్టపడ్డామా ఆ వారం చేయాలి. ఎవరు ఏమంటే ఈ రోజుల్లో మంచి జోకర్లు కనిపిస్తారు మన మార్కెట్ లో, సమాజంలో. అరే రేపు పొద్దు నీ గోడ ఉంటాడో ఎవరికి తెలుసు? అంటే కాడే విదేశీ సో ఎంజాయ్ చేయమా, అదే కదా. హలో, ఇంకా ఉద్యోగం మాట్లాడాలంటే ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకో. ఆ ఊళ్ళో ఎప్పుడెప్పుడు ఎవరు చనిపెట్టారు, పోయి ఆయన పోయా, ఎవరు వెళ్ళిపోయినా, టాటా పోయా, రతన్ టాటా ఎవరు తీసుకుపోయినా
మనం ఏమైనా తీసుకెళ్తామా? కాబట్టి ఉండేది మొత్తం ఖాళీ చేసుకో. ఉండేది ఉన్నట్టు ఖాళీ చేతులతో వచ్చాం, నో డౌట్ ఖాళీ చేతులతో వచ్చారో, ఖాళీ చేతులతో పోతాము. ఏం తీసుకెళ్తారు? వదిలే చెప్తాము. నెక్స్ట్ జనరేషన్ కలిగేలా పోతాము. రతన్ టాటా భూమి గుర్తుండేంత వరకు ఆయన పేరు గుర్తు పెట్టుకుంటారు. రతన్ టాటా ఏం తీసుకెళ్ళాలా? రతన్ టాటా పేరు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకు? 1500 కోట్లు దానం చేశాడు కరోనా టైంకి. ఆ వ్యాక్సిన్ ఎన్ని రకాలుగా పనికొచ్చింది. మనలో చాలా మందికి చిన్న క్వశ్చన్ అడుగుతారు. మీరు లేని ఐశ్వర్య పక్కన ఉంటారు సార్. ఐశ్వర్య గారు అమితాబ్ బచ్చన్ పక్కన, అమితాబ్ బచ్చన్ మేడం పక్కన ఉంటాయి. అమితాబ్ బచ్చన్ మేడం గారు అమితాబ్ బచ్చన్ అంటే బయట ఉంటారు కదా, అమితాబ్ బచ్చన్ అంటాము. రైట్. మీ తాత పేరు, మీ అమ్మ వాళ్ళ నాన్న పేరు మేడం మీరు చూసారు. మీ అమ్మ వాళ్ళ నాన్న డాడీ వాళ్ళ మమ్మీ పేరు చెప్పి, వాళ్ళ అమ్మ పేరు కానీ చేసిన ఝాన్సీ బాయ్ తెలుసా పేరు? ఎప్పుడో ఆ పేరు చదువుకుంటుంది. ఓకే, ఆమె చదువుతున్నారు. మన తాత పేరు చదువుకోలేదు. అమ్మ పేరు చదువుకోవడానికి బుక్కులో రాయలేదు. అంతే కదా? బుక్కులు ఎందుకు రాయలేదు? అంటే సాధించింది ఏం లేదు. సాధించుకొని గ్రేట్ వస్తారు లోకంలోకి. గ్రేట్గా అర్థమవుతుంది మాట తెలుసు. ఆయన సాధించాలని ఆయన చేశాడు. సరే, అబ్బాయి కోరిక కాదు, మనలో చాలా మందికి మన ఇంకా ఎత్తు ఎదగడానికే వస్తున్నాయి. చూడండి, ఈ విత్తనము భూమిలో వేశారు, బండరాయి పడింది కాబట్టి ఇంత పొడుగు పెరగాల్సి వచ్చింది. లేకుంటే జస్ట్ ఇంత పొడుగు సరిపెట్టాలి. జీవితంలో కష్టాలు వస్తే మనం ఇంకా ఎత్తు వెళ్తాం. జీవితంలో కష్టాలు వచ్చింది మనం అనివేయడానికి కాదు, మనం ఇంకా ఎత్తు పెంచడానికి మనకి కష్టాలు వస్తున్నాయి. 100 కుక్కలతో ఒక ఆర్మీ తయారు చేయింది. 100 సింహాలతో వాడి వాళ్ళ కమాండర్ కుక్క రేపు ఎంతమంది రాకపోవడాయి సింహాలని ఉంటాయి. ఇంకా ఏమంటే కుక్క తోకలు పెట్టుకుని పరిగెత్తే సింహాలని. ఎందుకు? రోజు ఫ్రైడే ట్రైనింగ్ లో సత్యవేదిలో ఆ కుక్క దగ్గర నేర్పిస్తాను సింహానికి. బహుగా నేర్పిస్తారు కదా. హలో, ప్రాబ్లం వస్తే పారిపోవడమే నేర్పించేటారు కుక్క సింహాలకి. రేపొద్దు యుద్ధం వస్తే సింహాలు కుక్కలలో లోపల పెట్టుకుని పరిగెత్తాలి. అదే 100 కుక్కలు ఒక ఆర్మీలో సింహం కమాండర్ అయితే గర్జించడం నేర్పించేటారు. ఒకసారి ఫెయిల్ అయిపోతే వెనకబడిపోయిన 10 అడుగులు ముందుకు వేయబోయేది సూచన అని చెప్పింటారు వాడిని. కాబట్టి గుర్తుపెట్టుకుంటే ఒక లీడర్గా మనం ఎట్లాంటి సలహాలు సూచనలు మన టీంకి ఇస్తున్నామో అది మనం ఎట్లాంటి కమాండర్ నేను కంపేర్ చేయట్లేదు. మనం ఒక క్యాప్టెన్ గా మనం కుక్కలాగా సింహం లాగా మీరే చూసుకోండి. లాస్ట్ ఫైనల్ మనం ఒక సేల్ తీసుకురావడం, ఒక మనిషిని జాయిన్ చేయించడం 5-10% వరకు మాత్రమే. ఆ మనిషిని పాలిష్ చేసి ఒక లీడర్ గా తయారు చేయడం 90 to 94% వరకు అవుతుంది. జాయిన్ చేయించుకొని నా టీమ్ సైజ్ ఇంత అయిందండి, నా టీమ్ సైజ్ ఇంత అయింది అని చెప్పేస్తే అది జస్ట్ 5% వరకే మనం చేసింది. ఆ మనిషిని తీసుకుని పెట్టాలి చూడండి. అప్పుడు ఉంటుంది ఆ మనిషి విసిగిస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, ఫోన్ అటెండ్ అయ్యాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టి కొన్ని ట్రైనింగ్స్ కూర్చోబెడితే 90 to 92% వరకు అంటే వాయిదే మనకి ఫ్యూచర్ ఇస్తారు. అండ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ డూప్లికేబుల్. ఏ పని చేసినా ఎంత సింపుల్ అంటే ఎదుటోడు చూడగానే కాపీ కొట్టేయాలి, అంత సింపుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 కార్డర్ రూల్ గురించి ఇవన్నీ మీకు చెప్తూనే ఉంటాడు. టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోవట్లేదు నేను. రైట్, బేసిక్స్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గో యువర్ ప్రొఫెసర్ ఇంతే నాకు ఈ రోజు చిన్నారావు గురించి ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్.
విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రేపటిని సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా దాన్నందే అవకాశం వదలొద్దురా ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా ఉన్నదొక్క జీవితమే